మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో జరిగిన అందశ్రీ జయంతి వేడుకలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరయ్యారు. ఆ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనపై దుమ్మెత్తి పోశారు. నానా శాపనార్థాలు పెట్టారు. ఈ సమయంలోనే వేదికపై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండిపోయారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే మల్లారెడ్డి సీరియస్ గా అలాగే కూర్చునున్నారు. తన బాస్ ని రేవంత్ అనేసి మాటలు అంటున్నా రేపో మాపో బీజేపీలో చేరే తనకు ఈ గొడవంతా ఎందుకు అన్నట్టుగా నోరు మూసుకుని కూర్చున్నారు. ఏమి తక్కువ చేసింది తెలంగాణ, ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుంటే తిరిగేటోళ్లకు, గంజి గతి లేని వాళ్ళకి ఇలా బెంచ్ కార్లకు వచ్చినాయి కదా. అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ మీకు. తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. నీ జాతేంది, నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. దొంగలకు స్కూల్ ఉంటుందన్న సంగతి మీకు తెలుసా? వినేందుకు